Hi everyone, this is Surya Fanfish. Currently, I'm a PhD student at IIT Kanpur. So, Ninna we discussed about in a determinants chapter start chesam. So we discussed about a few concepts of determinants. Determinant physical significance ఏంటి, determinant అంటే ఏంటి, స్క్వేర్ మ్యాట్రిక్స్ కి determinant ఉంటుంది, నాన్ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండదు అని డిస్కస్ చేసాం. సో determinant ఆఫ్ ఆర్డర్ 1 మ్యాట్రిక్స్, సెకండ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ అండ్ థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ we discussed. సో determinant ఎలా కనుక్కోలో నేను చూసాం. So then we end up to doing some example problems chesam. So then we started this exercise. So yes, exercise start chesi then area of triangle ki determinant ki suppose coordinate system lo like 3 coordinates iste, coordinate system lo 3 coordinates iste, ఆ 3 points area, ఆ 3 points area కనుక్కోవడానికి ఓకే determinant కి coordinates కి రిలేషన్ అండ్ కోఆర్డినేట్ vertices coordinates యొక్క x coordinate y coordinate కి x3 y3 3 coordinates ఇస్తే అది ఏరియా ఫామ్ చేస్తే దాని డిటర్మెంట్ ఏం చెప్తుంది. డిటర్మెంట్ దాని ఏరియాకి రిలేషన్ అంటే హాఫ్ ఆఫ్ ద డిటర్మెంట్ ఇస్ ద ఏరియా మాట. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే డిటర్మెంట్ ఇలా డిఫైన్ చేస్తాం ఏరియా కనుక్కోవడానికి. సో తర్వాత ఈ ఎక్సెస్ దగ్గర ఇక్కడ ఆపాం. సో ఫైండ్ ద ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వెర్టిసెస్ ఓకే at given point in each of the following. సో ఏమంటున్నాడు ఇక్కడ, find the area of the find the area of the triangle అన్నాడు. సో ఇప్పుడు దీని డిటర్మెంట్ ఏమవుతుంది, హాఫ్, ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్. సో దీని డిటర్మెంట్ ఇక్కడ x1 y1 అంత 1,0 అనేది ఒక పాయింట్ x1 y1 ఓకే, 6,0 అనేది x2 y2, 4,3 అనేది x3 y3. డిటర్మినెంట్ ఫార్ములా ఏంటి, x1 y1 1, x2 y2 1, x3 y3 1. సో ఇప్పుడు ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ x1 y1 అంటే 1 0 1, సెకండ్ 6 0 1, 4 3 1. ఇప్పుడు దీని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు దీని డిటర్మినెంట్ అంటే ఏ రో అయినా ఏ కాలం అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 జీరోస్ ఇందులో ఉన్నాయి కాబట్టి సో ఐ విల్ సెలెక్ట్ దిస్ కాలం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ జీరో కన్నా ముందు -1 ఇంటూ i ప్లస్ జే అంటే ఈ జీరో ఏ కాలం ఏ రోలో ఉంది, ఫస్ట్ రో సెకండ్ కాలం ఉంది కాబట్టి ఫస్ట్ రో సెకండ్ 1 + 2 ఇంటూ 0. సో ఈ రో ఈ కాలం తీసేస్తే ఇంకేముంది 6 4 1 1 డిటర్మెంట్ ప్లస్ -1, మళ్ళీ ఈ 0 తీసుకున్నాం. ఇది ఏ రో ఏ కాలం ఉంది, సెకండ్ రో సెకండ్ కాలం. సో 2 + 2 -1 2 + 2 ఇంటూ 0 ఇంటూ సో ఈ రో ఇప్పుడు ఇక్కడ ఈ 0 కదా, అది ఉన్న రో అది ఉన్న కాలం తీసేస్తే ఎలిమెంట్స్ ఉన్నాయి 1 1 4 1 అని ఉంది, 1 1 4 1 దాని డిటర్మెంట్ ప్లస్ ఇప్పుడు ఏంటి ఇది చూస్తాం ఇప్పుడు -1, అది ఏ రో ఏ కాలంలో ఉంది, సెకండ్ రో థర్డ్ రో సెకండ్ కాలం ఉంది, థర్డ్ 3 + 2. సో 1 0 1 6 0 1 4 3 1. సో ఈ రో ఈ కాలం తీసేస్తే ఏముంటది అక్కడ 3 ఇంటూ 1 1, సో 1 6 1 1 ఉంటుంది అంతే కదా. సో ఇది ఏమవుతుంది, సో 2 జీరోలు ఓకే, సో 2 జీరోలు 2 0 అవుతాయి. సో దీని డిటర్మెంట్ అంత 1 - సో ఇదేంటి 1 - 6 డిటర్మెంట్ 1 - 6 అంటే 3 ఇంటూ 1 - 6 -1 హోల్ పవర్ 5 అంటే -1 హోల్ పవర్ 5 అంటే -1 ఇంటూ 3 ఇంటూ -5 అంటే ఎంత 15. సో ఈ డిటర్మెంట్ టోటల్ వాల్యూ 15. సో ఏరియా అంత హాఫ్ ఇంటూ 15, అప్పుడు ఏరియా ఎంత అవుతుంది, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 15/2 స్క్వేర్ యూనిట్స్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం సేమ్, ఇక్కడ ఏమి ఇచ్చాడు వెర్టిసెస్. సో సేమ్ థింగ్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం కి అప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు మనకు కోఆర్డినేట్స్. ఇప్పుడు కోఆర్డినేట్స్ ఏంటి సెకండ్ ప్రాబ్లం చేసేటప్పుడు, కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడు. సో సెకండ్ ప్రాబ్లము ఇప్పుడు ఈ సెకండ్ ప్రాబ్లం చేసేటప్పుడు 2 7, సో హాఫ్ 2 7 1, సో 1 1 నెక్స్ట్ పాయింట్ 1 1 1. ఇది ఎప్పుడు 1 ఉంటుంది. ఇక్కడ x1 x2 x2 y2 x3 y3 అలా వస్తుంది. ఇది
10, 8. సో ఇప్పుడు దీని డిటర్మినెంట్ అనుకున్నాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ రో తీసుకున్నాను అనుకో. ఫస్ట్ టూ ఏ కాలం -1 ఇంటూ ఫస్ట్ రో ఫస్ట్ కాలం 1 + 1 ఇంటూ 2. ఆ 2 ఉన్న రో, ఓకే, ఆ కాలం తీసేస్తే ఏముంటది మనకి 1, 8, 1, 1 ఉంటుంది దాని డిటర్మినెంట్. తర్వాత 7 ఏ రో ఏ కాలము ఫస్ట్ రో సెకండ్ కాలం. సో -1 ఇంటూ ఫస్ట్ రో సెకండ్ కాలం ఇంటూ 7. సో 7 ఉన్న కాలము 7 ఉన్న రో తీసేస్తే ఏముంటుంది 1, 0, 1, 1. తర్వాత ఇదేంటి ఇదే రో ప్లస్ ఇదే రో ఫస్ట్ రో థర్డ్ కాలం. సో -1 ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 3 ఇంటూ 1. సో ఈ 1 ఉన్న కాలం ఇదే కదా, ఈ కాలము ఈ రో తీసేస్తే మనకి ఏముంటది 1, 1, 0, 8. సో -1 హోల్ స్క్వేర్ ఇది పాజిటివ్ 2 ఇంటూ ది డిటర్మినెంట్ అనమాట 1. ఈ డిటర్మినెంట్ అంతా 1 ఇంటూ 1 -8 అంటే 1 - 8 మైనస్ హోల్ క్యూబ్ ఇది మైనస్ ఉంటుంది -7 ఇంటూ 1 ఇంటూ 1 -0 ఇంటూ 1. సో ఇంటూ 1 అనమాట. ఇదే ఉంటుంది -1 హోల్ పవర్ 4 అది ప్లస్ ఉంటుంది పాజిటివ్ 1 ఇంటూ 8 -0 ఇంటూ 1. సో 8. సో 2 ఇంటూ -7 ప్లస్ 8. సో అంటే ఏంటి 2 ఇంటూ -7 ప్లస్ 8. సో 2 ఇంటూ -7 అంటే -14 అంతే కదా. ఓ సారీ ఇక్కడ ఇది 10 కాదు, ఇది 0, 0 అని అనేస్తున్నా. 10 ఇది ఓకే 10, 8. సారీ ఇది 0 అని తీసుకోండి 10, 8. సో ఇది మొత్తం మారిపోతాయి. సో ఫస్ట్ ఏం మారదు. ఇది 10 - 1 అంటే 10 - 1 1 - 10 అంటే -9. ఓకే ఇదేమవుతుంది 8 - 10. సో ఇదేమవుతుంది ఇక్కడ మళ్ళీ చేద్దాం. నేను తప్పు తీసుకున్నాను కోఆర్డినేట్స్. సో విల్ డూ ఇట్ అగైన్. సో ఏంటంటే ఫస్ట్ ఏరియా ఇది కదా. సో ఇక్కడ ఏంటి కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడు 2, 7, 1, 1, 1, 1, 10, 8, 1. సో -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ 2. సో ఈ రో ఆ 2 ఉన్న రో ఆ కాలం తీసేస్తే ఏముంటుంది మనకి 1, 1, 8, 1 ఉంటుంది. తర్వాత -1 హోల్ పవర్ తర్వాత 7 దగ్గరకు వస్తే అదే రో ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 1 + 2 ఇంటూ 7. సో 7 ఉన్న రో కాలం తీసేస్తే ఈ కాలం తీస్తే మనకి ఏముంటుంది 1, 10, 1, 1 ఉంటుంది. సో నెక్స్ట్ సో ఇదేంటి ఫస్ట్ రో థర్డ్ కాలం. సో -1 హోల్ పవర్ 1 + 3 ఇంటూ 1. సో ఏమవుతుంది 1, 10, 1, 8. సో -1 హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ ఈ డిటర్మినెంట్ అంతా 1 - 8. సో ఇది -7 ఇంటూ 1 - 10 ఏమవుతుంది -9 అవుతుంది. తర్వాత ఇది 1 ఇంటూ 8 - 10. సో 2 ఇంటూ -7 -14 ప్లస్ 63 -2. సో 63 - 16 అంతే కదా. సో 63 - 16 అవుతుంది. 63 - 16 ఈస్ 47. సో 47 అనేది ఈ డిటర్మినెంట్. సో ఏరియా ఏమవుతుంది ట్రయాంగిల్ 47/2 ముందు హాఫ్ ఉంది కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 47/2. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంటే -2. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు కోఆర్డినేట్స్ ఏమి ఇచ్చాడు x1. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమవుతుంది హాఫ్ -2 -3 1 3 2 1 x1 y1. ఇది x1 y1 ఇక్కడ రాస్తున్నా. సో -1 -8 1. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ కనుక్కోవాలంటే -1 ఫస్ట్ రో ఫస్ట్ కాలం -1 ఇంటూ ప్లస్ హోల్ పవర్ 1 + 1. సో అది మైనస్ ఉంటుంది ఇంటూ -2 ఇంటూ ఏ డిటర్మినెంట్ ఈ -2 ఫస్ట్ రో ఫస్ట్ కాలం -2 ఉన్న కాలము రో బ్లాక్ చేస్తే ఏముంటాయి 2 1 -8 1. నెక్స్ట్ ఇదే రో సెకండ్ ఎలిమెంట్ ఉన్నారు. ఈ -3 అనే ఎలిమెంట్ రో ఫస్ట్ రో ఉంది సెకండ్ కాలం ఉంది. సో -1 హోల్ పవర్ 1 + 2 ఇంటూ -3 ఇంటూ ఈ డేట్ అంతా
ఆ -3 ఉన్న రో కాలం తీసేస్తే ఈ రో ఈ కాలం ఎలిమినేట్ చేస్తే మనకి ఏమన్నా 3 -1 1 1 ఉంటుంది. తర్వాత ప్లస్ 1 ఇంటూ సో -1 హోల్ పవర్ ఇదే రో ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 3 ఇంటూ 1 ఇంటూ ఆ కాలం తీస్తే ఏమవుతుంది 3 2 -1 -8. సో -1 హోల్ స్క్వేర్ -2 ఇంటూ 2 + 8 ఇది +3 ఇంటూ 3 + 1 3 ఇంటూ 1 మైనస్ ఇంటూ 1 మైనస్ ఇంటూ 1 సో +1 అవుతుంది. ఇది 1 ఇంటూ -24 +2 సో ఫైనల్ గా -2 ఇంటూ 10 -20 +3 ఇంటూ 4 +12 -22 ఫైనల్ గా మీకు ఎంత వస్తుంది ఇది సో -20 -10 అంటే -30 డివైడెడ్ బై హాఫ్ తో మల్టిప్లై చేయాలి కదా ఏరియా కావాలంటే అంటే -15. సో ఏరియా అనేది నెగిటివ్ ఉండదు కాబట్టి మాడ్యులస్ ఆఫ్ -15 ఎంత 15. సో 15 స్క్వేర్ యూనిట్స్ మాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి ఓకే ఈ ప్రాబ్లం ఎందుకు షో దట్ పాయింట్స్ ఏ B + C B C + C C A + B ఏమంటున్నాడు కొలీనియర్ అంటున్నాడు. సో కొలీనియర్ అని చూపించాలంటే మనం ఏం చేయాలి కొలీనియర్ అని చూపించాలంటే 3 పాయింట్స్ కొలీనియర్ అంటే సో ఏరియా ఆ 3 పాయింట్స్ కి ఏరియా కడితే ఏరియా 0 రావాలి కదా కొలీనియర్ చూపించాలంటే. సో ఆ 3 పాయింట్స్ కి ఏరియా కడతాం ఇప్పుడు. ఓకే ఏం పాయింట్స్ అంటున్నాడు సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది హాఫ్ x1 y1 1 x2 y2 1 x3 y3 1. సో ఇక్కడ హాఫ్ x1 y1 అంటే A B + C 1 ఇక్కడ B C + A 1 ఇక్కడ C A + B 1. సో ఈ డిటర్మినెంట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏమవుతుంది -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ A ఇంటూ సో ఏ ఉన్న కాలము రో బ్లాక్ చేస్తే ఏముంటుంది డిటర్మినెంట్ C + A 1 A + B 1. సో తర్వాత -1 హోల్ పవర్ ప్లస్ -1 హోల్ పవర్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఇంటూ 1 + 2 ఇంటూ B + C ఇంటూ B + C ఉన్న రో కాలం బ్లాక్ చేస్తే అవుతుంది BC 1 1 అవుతుంది అంతే కదా. సో నెక్స్ట్ ప్లస్ -1 హోల్ పవర్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 3 ఇంటూ 1 సో ఇంటూ ఆ 1 ఉన్న కాలమ్ రో బ్లాక్ చేస్తే B C + A C A + B. సో A ఇంటూ ఈ డిటర్మినెంట్ అంత C + A మైనస్ C + A మైనస్ A + B C - B. సో మైనస్ B + C ఇంటూ B - C. సో 1 ఇంటూ సో ఇక్కడ -1 హోల్ పవర్ 1 + 3 ఇది 1 అవుతుంది. సో B ఇంటూ BA + B² - C² - AC అంతే కదా. AC - BA ఉంటుంది ఇక్కడ -B² + C² అవుతుంది ప్లస్ ఇది అవుతుంది. సో AB BA క్యాన్సిల్ అవుతుంది B² C² క్యాన్సిల్ AC ఇది క్యాన్సిల్. సో టోటలీ 0 వచ్చింది. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 వచ్చింది కదా. సో ఈ పాయింట్స్ అనేవి కొలీనియర్ మాట. సో నెక్స్ట్ సో ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ K if the area of triangle is 4 square units and vertices are అన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ K if area of the triangle is 4 square units అంటే డిటర్మినెంట్ ఎంత అవ్వాలి x1 y1 1 x2 y2 1 x3 y3 1 దీని డిటర్మినెంట్ 8 అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ పాయింట్స్ చూద్దాం ఏమి ఇచ్చాడు K 0 1 4 0 1 0 2 1. సో దీని డిటర్మినెంట్ కడదాం. సో K ఇంటూ ఏమవుతుంది అప్పుడు దీని డిటర్మినెంట్ K ఇంటూ ఈ రో ఈ కాలం తీస్తే ఏముంటుంది 0 2 1 1 తర్వాత -0 ఇంటూ ఆ రో ఆ కాలం తీస్తే ఏముంటుంది 4 0 1 1. సో +1 ఈ 1 ఇంటూ ఆ రో ఆ కాలం తీస్తే 4 0 0 2. సో ఈజ్ ఈక్వల్ టు 8 మాట. సో K ఇంటూ ఏమవుతుంది K ఇంటూ
0 -2 ఇది 0. 4 into 2 -0. 4 into 2 -0. సో అంటే 8 ఈక్వల్ టు 8 మాట. అప్పుడు ఈ k ఎంత అవుతుంది? -2k ఈక్వల్ టు 0. k ఈక్వల్ టు 0. k అనేది 0 మాట. అంటే 0, 0, 4, 0, 0, 2. అంటే చూడండి మీరు 0, 0 అంటే ఈ పాయింట్, 0, 2 అంటే ఈ పాయింట్, 4, 0 అంటే ఈ పాయింట్. అంతే కదా, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. బేస్ ఎంత 4, హైట్ ఎంత 2. సో హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఎంత వచ్చింది? 4 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది కదా, మనకి ఆ పాయింట్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఈ పాయింట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఈ పాయింట్స్ ఇచ్చాడు. ఏరియా ఆఫ్ ద డిటర్మినెంట్ 8 అవ్వాలి. సో -2, 0, 1, 0, 4, 1, 0, K1. సో ఈ డిటర్మినెంట్ ఈక్వల్ టు 8 అవ్వాలి. సో ఇప్పుడు ఈ డిటర్మినెంట్ అంతా -2 ఇంటూ, సో -2 ఆరో కాలం తీస్తే ఇది 4, 1, K1 అవుతుంది. అంతే కదా. సో తర్వాత -0 ఇంటూ ఈ డిటర్మినెంట్ అంటే 0, 0, 1, 1. సో +1 ఇంటూ ఈ రో ఈ కాలం తీస్తే 0, 0, 4k. అంతే కదా. సో ఇది ఎలాగైనా 0 అయ్యాయి. ఇది 0 ఇంటూ k -0, ఇది 0 అయ్యాయి. సో -2 ఇంటూ 4 - k, 4 into 1 - k, k into 1. సో ఈక్వల్ టు 8. సో ఏమవుతుంది? 4 - k ఈక్వల్ టు -4. సో k ఈక్వల్ టు 4 + 4, 8 మాట. k అనేది 8 అయితే ఇంతకుముందు k ఈక్వల్ టు ఏం చూసాం మనం? 0. సో k 0 అయితే దీని ఏరియా అంత 8 అవుతుంది. ఇక్కడ k అనేది 8 అయితే దీని ఏరియా 8 అవుతుంది అన్నమాట. సో ఫైండ్ ద ఈక్వేషన్ లైన్ ఆఫ్ జాయినింగ్ యూజింగ్ డిటర్మినెంట్స్. సో నెక్స్ట్ ఏంటంటున్నాడు అంటే ఫైండ్ ది ఈక్వేషన్ లైన్ ఆఫ్ జాయినింగ్ యూజింగ్ డిటర్మినెంట్స్ అంటున్నాడు. సో అది ఎలాగా? డిటర్మినెంట్స్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ బై యూజింగ్ డిటర్మినెంట్స్ అంటే ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. సో ఒక లైన్ ఉంది, 2 పాయింట్స్ ఇచ్చాడు. సో 2 పాయింట్స్ ఇచ్చాడు. ఆ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలంటే ఏమనుకున్నానంటే నేను ఆ లైన్ కి 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, 2 పాయింట్ నుంచి పోతుందని. x1, y1, x2, y3. ఓకే, థర్డ్ పాయింట్ మనకు తెలియదు, సమ్ x, y అనుకున్నాం, సమ్ పాయింట్. సో 3 ఒక లైన్ మీద ఉన్నాయి కాబట్టి ఈ 3 పాయింట్లు కలిపి ఏమైనా ఏరియా క్రియేట్ చేయగలవా? లేవు కాబట్టి 0 అవుతుంది. సో డిటర్మినెంట్ x1, y1, 1, x2, y2, 1, x3, y3, 1 = 0. సో 2 పాయింట్స్ ఇచ్చాడు కదా, ఏంటి? 1, 2, 1, 3, 6, 1. ఇంకోటి మనకు తెలియదు కాబట్టి xy సమ్ వేరియబుల్. ఈ డిటర్మినెంట్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. సో ఇప్పుడు డిటర్మినెంట్ ఎలా కనుక్కుంటాం? 1 into 6 - y -2 into, so -2 into 3 - x + 1 into 3y - 6x ఈక్వల్ టు 0. సో మనం ఎన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది? 2y - 4x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 2x. ఆ లైన్ వచ్చింది. సో నెక్స్ట్ సిమిలర్లీ సేమ్ ఇంకో పాయింట్ కి ఎలాగా? ఒక పాయింట్ ఏమి ఇచ్చాడు? 310, 931 x, y, 1 ఈక్వల్ టు 0. ఈ డిటర్మినెంట్. సో దీనికి సేమ్ థింగ్. సో 3 into 3 - y -1 into ఈ రో ఈ కాలం తీస్తే 9 - x +1 into 9y - 3x ఈక్వల్ టు 0. సో మొత్తం యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? 6y - 2x ఈక్వల్ టు 0, x - 3y ఈక్వల్ టు 0. ఓకే, సో find the equation of line joining 3, 1 and 9, 3 using determinants యూజ్ చేసి ఈ ఈక్వేషన్ ఆఫ్ లైన్ కూడా కనుక్కున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? if the area of the triangle is 35 square units with vertices -2, -6, 5, 4, k, 4, so then find the k అన్నమాట. సో వాడు ఇచ్చేసాడు. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత ఇచ్చాడు? సో
సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ 35 స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. సో డిటర్మినెంట్ ఎంత అవుతుంది, 70 అవుతుంది అంతే కదా. హాఫ్ ఆఫ్ దిస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 35 అంటే ఈ డిటర్మినెంట్ ఈక్వల్ టు 70 అవుతుంది. సో డిటర్మినెంట్ ఎలా కనుక్కోవాలి, 2 - 6 1 5 4 1 K4 1 ఈజ్ ఈక్వల్ టు 70. ఇప్పుడు K కనుక్కోవాలి అలాగా. ఫస్ట్ +2 × 4 × 4 4 - 4 అంతే కదా, 0 అది. తర్వాత -1 × +-6. సో దేని డిటర్మినెంట్ ఇప్పుడు 5 - K. తర్వాత +1 × సో ఈ రో ఈ కాలం తీసేస్తే అవుతుంది 20 - 4K ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 0. సో 6 × 5 - K +20 - 4K is equal to 0. So 30 + 20 - 10K equal to 0. 10K equal to 50. K equal to 5. So K equal to 5 మాత్రమే ఇది. సో నెక్స్ట్ మైనర్స్ అండ్ కోఫాక్టర్స్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది ఇక్కడతో. నెక్స్ట్ ఇప్పుడు మనం మైనర్స్ అండ్ కోఫాక్టర్స్. ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ రైట్ టు ఎక్స్పాన్షన్ ఆఫ్ డిటర్మినెంట్ ఇన్ కంపేర్ యూజింగ్ ద మైనర్స్ అండ్ కోఫాక్టర్స్. అసలు మైనర్ అంటే ఏంటి, మన డిటర్మినెంట్ అనేది మనం డెఫినేషన్ చెప్పాం. సో ఇప్పుడు మైనర్ అంటే ఏంటి, ఓకే ఓకే ఇక్కడ ఏరియా అనేది మనం 35 తీసుకుంటే అంత వచ్చింది. ఓకే సో సో ఇది ఓవరాల్ మాడ్యులస్ ఈక్వల్ టు 35 తీసుకుని -35 కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇది ఈక్వల్ టు 35 తీసుకుని సాల్వ్ చేస్తాం కదా మనం. సో అప్పుడు ఇంకో K వాల్యూ వస్తుంది అనమాట. సో కాన్సెప్ట్ ఇస్ ద సేమ్. సో ఇప్పుడు మైనర్స్ కోఫాక్టర్స్. మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఏఐజే ith రో అండ్ jth కాలం ది ith రో jth కాలం. సపోజ్ A12 అంటే ఏంటి, ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే ఈ ఎలిమెంట్ ఇది ఫస్ట్ రో కదా. సపోజ్ ఇలా ఉంది, ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే ఇదే కదా, ఇది ఫస్ట్ రో ఇది సెకండ్ కాలం. సో minor of element aij of a determinant is determinant obtained by the deleting ith row and jth column in which aij lies. The minor of aij is denoted by mij. So aij ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క మైనర్ ఉంటుంది, దాన్ని mij తో డినోట్ చేస్తాం. అది ఎలా డిఫైన్ చేస్తాం అంటే మైనర్ ఆఫ్ ijth ఎలిమెంట్ ఏదో ఒక ఎలిమెంట్. సపోజ్ ఇది మ్యాట్రిక్స్, ఓకే నీట్ గా రాస్తాం. సో ఓ మ్యాట్రిక్స్ ఉంది, ఓకే మ్యాట్రిక్స్ ఉంది. సో ఇది సపోజ్ A23 అనుకుందాం, ఓకే అంటే I అనేది 2 J అనేది 3 అంటే సెకండ్ రో థర్డ్ కాలం అంతే. A23 సెకండ్ రో థర్డ్ కాలం ఎక్కడ ఉంది, ఇది సెకండ్ రో ఇది థర్డ్ కాలం, ఇది A23 అవుతుంది. సో వాడు ఏమంటున్నాడు, మైనర్ అంటే ఏంటి, డిటర్మినెంట్ aij ఆఫ్ డిటర్మినెంట్ ఈస్ డిటర్మినెంట్ అబ్టైన్డ్ బై డిలీటింగ్ ith రో అంటే సెకండ్ రో, ఈ రో డిలీట్ చేసి అండ్ jth కాలం ఈ కాలం డిలీట్ చేస్తే మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది ఇది ఇది. సో దాని డిటర్మినెంట్ మాట, ఓకే దాని డిటర్మినెంట్ నే మనం మైనర్ ఆఫ్ ij అంటాం, ఆ ఎలిమెంట్ యొక్క మైనర్ అంటాం. సో ఫైండ్ ద మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 6. సపోజ్ ఈ 6 ఉంది, ఓకే ఇది మేజర్ ఎలిమెంట్, ఇది ఏ రోలో ఉంది, ఈ రో ఎలిమినేట్ చేస్తాను. ఏ కాలంలో ఉంది, ఈ రోలో ఎలిమినేట్ చేశాను. మనకి ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 to 7 8 అంతే కదా. దాని డిటర్మినెంట్ మైనర్ ఆఫ్ 6 మాట. M23 ఇది A23 కదా, ఎలిమెంట్ 6 అనే ఎలిమెంట్. M23 అంటే 1 7 1 7 1 2 7 8 డిటర్మినెంట్ ఎంత దీనిది 8 - 14 అంటే -6. ఓకే కోఫాక్టర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే సపోజ్ మైనర్ కి కోఫాక్టర్ కి ఏంటంటే మైనర్ అంటే mij, కోఫాక్టర్ అంటే aij is just -1 whole power I plus j into mij. సో ఇప్పుడు ఇక్కడ మన M23 కదా, సో A23 ఏమవుతుంది, -1 whole power 2 + 3 into M23 అంతే కదా. -1 whole power 5 అంటే మైనస్ కదా, -1 కదా. సో -M2
2 3 మాట. ఇది పాజిటివ్ వచ్చింది అనుకో, రెండు ఈక్వల్ ఉంటాయి, మైనర్ అన్న కోఫాక్టర్ అన్న సేమ్ వాల్యూ ఉంటుంది. పాజిటివ్ వస్తే -1 హోల్ పవర్ i ప్లస్ జే 1 ఎప్పుడు అవుతుంది, వెన్ i ప్లస్ జే ఈజ్ ఈవెన్. వెన్ i ప్లస్ జే ఈజ్ ఆడ్ అయినప్పుడు అది నెగిటివ్ అవుతుంది. సో ఇది aij అంటే. ఫైండ్ ద మైనర్స్ అండ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద డిటర్మినెంట్. సో దీని మైనర్స్ దీని కోఫాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ a11 తీసుకుందాం. a11 అంటే 1 కదా, ఇది a11 అన్నమాట. ఇది ఈ ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం a21, ఇది సెకండ్ రో సెకండ్ కాలం. సో a11 ఈక్వల్ టు 1, దాని మైనర్ ఎంత అవుతుంది, a11 ఉంది అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి a11 a22 a33, ఇక్కడ a11 అంటే అది ఏ రోలో ఉంది, ఈ రోలో ఉంది, ఈ రో తీస్తూ ఏ కాలం లో ఉంది అది తీస్తూ, ఇంకా మిగిలింది ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ 3 అంటే 3 కదా. సో మైనర్ ఆఫ్ a11 is 3, మైనర్ ఆఫ్ a12, సో m11 అనేది 3 మాట. m12 అంటే మైనర్ ఆఫ్ a12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం. సో ఇది ఏ రోలో ఉందా, రో ఏ కాలం లో తీస్తాం, సో 4. సో దాని మైనర్ అది మైనర్ ఆఫ్ 21, ఎలిమెంట్ 21 అంటే 4 కదా, 4 ఏ రో ఉంది ఏ కాలం ఉంది -2, అది a2, మైనర్ ఆఫ్ a21 అంటే m22 అంటే మైనర్ ఆఫ్ a22 అంటే ఈ పాయింట్, ఇది ఏ రోలో ఉంది ఏ కాలం ఉంది అది తీసేస్తే 1 వస్తుంది కదా. సో అది మైనర్ ఆఫ్ a22. కోఫాక్టర్ అంటే జస్ట్ సేమ్ థింగ్, a11 క్యాపిటల్ A1 is -1 హోల్ పవర్ ఫస్ట్ ది 1 + 1 m11. సో అది సేమ్ అవుతుంది. a12 అంటే 1 + 2 ఉంది కదా, సో 1 + 2 అంటే నెగిటివ్, సో -1 హోల్ క్యూబ్ -4. సో ఇదంతా మైనర్ 4, సో -4. 2 + 1 అయినా నెగిటివ్ వస్తుంది. సో యాక్చువల్ గా మైనర్ అనేది -2 into -1 హోల్ క్యూబ్, అది నెగిటివ్ వస్తుంది కాబట్టి అది పాజిటివ్ అవుతుంది. సో 2 + 2 అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి మైనర్ అన్న కోఫాక్టర్ అన్న సేమ్ ఉంటుంది. -1 హోల్ పవర్ 1, 4 into 1 is equal to 1. సో ఇలాగే. సో ఫైండ్ ద మైనర్స్ అండ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ a11 a21 ఇన్ ద డిటర్మినెంట్. a11 అంటే ఆ రో ఆ కాలం తీసేస్తాం. సో m11 అంటే ఏమవుతుంది, ఇదే కదా మిగిలింది, దాన్ని డిటర్మినెంట్ a22 a23 a32 a33, అది మైనర్. కోఫాక్టర్ అంటే ఏంటి, a11 క్యాపిటల్ A1 అంటే -1 హోల్ పవర్ 1 + 1 m11. సో ఇదంతా -1 హోల్ స్క్వేర్ అంటే 1. సో m11 అన్న a11 అన్న సేమ్. సో ది డిటర్మినెంట్ ఏమవుతుంది, a22 a33 a23 a32. ఇప్పుడు మైనర్ ఆఫ్ a21 చూద్దాం. ఓకే, సిమిలర్లీ సేమ్ థింగ్ మైనర్ ఆఫ్ a21. సో a21 ఎక్కడుంది, ఇది ఉంది. సో ఆ రో ఆ కాలం తీసేస్తే మనకి దాని మైనర్ ఎంత వచ్చింది, a21 మైనర్ అంటే m21 తో రిప్రజెంట్ చేస్తాం. ఏమొచ్చింది, a12 a13 a32 a33, ఇది మైనర్. కోఫాక్టర్ a21 అంటే -1 హోల్ పవర్ 2 + 1 into m21. సో ఇది -1 కదా, సో -m21. సో దీని నెగిటివ్, దీని డిటర్మినెంట్ ఎంత, a12 a33 a13 a32 అనేది మైనర్. దాని నెగిటివ్ వాల్యూ ఎంత, a13 a32 a12 a33. సో ఇది కోఫాక్టర్ అన్నమాట a21 కి, మైనర్ కి ఇది a21 కి. సో ఎక్స్పాండింగ్ డిటర్మినెంట్ ఇన్ ద ఎగ్జాంపుల్ అలాంగ్ R1. సో పైన ఎగ్జాంపుల్ అలాంగ్ R1 రో 1 కు డిటర్మినెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది, ఆల్రెడీ చెప్పాను. సో ఫస్ట్ రో ఫస్ట్ కాలం కదా ఇది. సో a11 into -1 హోల్ పవర్ 1 + 1, సో అది 1. a11 into అది తీసేస్తే ఏం డిటర్మినెంట్ ఉంటుంది, ఇది ఉంటుంది. సో అది ఇక్కడే ఉంది కదా. తర్వాత -1 హోల్ పవర్ 1 + 2 సెకండ్, ఈ ఎలిమెంట్ తీసుకుంటే అది నెగిటివ్ ఉంటుంది, ఇంటూ a12. సో a12 తీస్తే డిటర్మినెంట్ ఏముంటుంది, a21 a23 a31 a33, అదే కదా ఉంది. సో తర్వాత -1 హోల్ పవర్ 1 + 3. సో 1 + 3 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే a13 మాట. సో -1 హోల్ పవర్ 1 + 3 అంటే అది 1 ఉంటుంది. సో a13 రో కాలం తీసేస్తే మనకి ఏముంటది, a21 a22 a31 a32. ఓకే,
ఇక్కడ ఎలా ఉంది, ఇప్పుడు ఇది ఏంటి -1 హోల్ పవర్ i ప్లస్ జే డిటర్మినెంట్ కింద ఉంది. ఏంటి కోఫాక్టర్ కదా ఇది, A11 కామన్ చేస్తే ఇది కోఫాక్టర్ కదా, A11 ఇంటూ A11 ఆ ఎలిమెంట్ ఇంటూ ఆ కోఫాక్టర్ ప్లస్ A12 ఇంటూ A12 A13 ఇంటూ క్యాపిటల్ A3. సో క్యాపిటల్ A13 లో A11 అంటే కోఫాక్టర్స్, స్మాల్ A11 లో A22 అంటే ఎలిమెంట్స్ మాట. సో సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆర్ విత్ దర్ కరస్పాండింగ్ కోఫాక్టర్స్. సో ఇక్కడ ఏమన్నాడు, డిటర్మినెంట్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్, ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద కరస్పాండింగ్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ R1. కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే A11 కి కోఫాక్టర్ ఉంటుంది A11 స్మాల్ A11 కి ప్లస్ A12 ఇంటూ స్మాల్ A12 ప్లస్ A13 ఇంటూ స్మాల్ A13 స్మాల్ A13 ఇంటూ క్యాపిటల్. సో ఇది మైనర్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్, ఆ ప్రొడక్ట్ సమ్మే డిటర్మినెంట్ అంటే. సిమిలర్లీ this can be calculated by other 5 ways of expansion along to R2 R3. సో ఏ కాలం నుంచి అయినా ఏ రో నుంచి అయినా సేమ్ థింగ్ చేయొచ్చు అన్నమాట. ఇలా 5 అదర్స్ ఉన్నాయన్నమాట, 3 కాలమ్స్ 2 rows. మనం ఇప్పుడు ఫస్ట్ రో యూస్ చేసాం. సో దెన్ hence the determinant is equal to sum of the product of elements of any row or column with their corresponding cofactors. Okay, so ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ రో ఆర్ ఏ కాలమ్ ఆర్ మల్టిప్లైడ్ విత్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎనీ అదర్ రో కాలమ్ దెన్ దేర్ సమ్ ఈజ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ A11 కి A11 తోనే మల్టిప్లై చేయాలి కోఫాక్టర్ తో, A12 కి A12 తోనే మల్టిప్లై చేయాలి, A13 నుంచి A13 తోనే మల్టిప్లై చేయాలి క్యాపిటల్ A13. సో డిఫరెంట్ చేస్తే ఏమవుతుంది, ఇది A11 వచ్చింది కదా సేమ్ ఇప్పుడు ఈ కోఫాక్టర్ ఇది వస్తుంది, A12 A22 కోఫాక్టర్ ఎంత వస్తుంది, A23 కోఫాక్టర్ ఎంత వస్తుంది. సో మూడు యాడ్ చేసి A12 అని అనుకుంటే మీకు ఫైనల్ గా 0 వస్తుంది, సిన్స్ R1 R2 ఆర్ ఐడెంటికల్. ఓకే, సిమిలర్లీ వీ కెన్ ట్రై ఫర్ అదర్ రోస్ అండ్ కాలమ్స్. సో ఇక్కడ చూద్దాం, ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ ఏంటి, ఫైండ్ ద మైనర్స్ అండ్ కోఫాక్టర్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద డిటర్మినెంట్. సో ఇక్కడ ప్రతి ఎలిమెంట్ కి మైనర్ కి కోఫాక్టర్ కి కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ 2 ఎలిమెంట్ చూస్తే ఇది మైనర్ అవుతుంది -20. కోఫాక్టర్ ఏమవుతుంది, Aij ఈక్వల్ టు -1 హోల్ పవర్ i ప్లస్ జే Mij కోఫాక్టర్ -20, -1 హోల్ పవర్ 1 ప్లస్ 1 ఇంటూ -20 అది కూడా -20, అది కోఫాక్టర్. ఇప్పుడు సో ఇక్కడ సపోజ్ ఇప్పుడు ఇక్కడ -3 ఈ ఎలిమెంట్ మైనర్ అంటే అదున్న రో అదున్న కాలం తీస్తే మనకి 6 4 1 -7. సో ఇది మైనర్ అవుతుంది అంతే కదా. సో దీని డిటర్మినెంట్ అంతా 6 ఇంటూ -7, సో -42 -4, సో -46. సో కోఫాక్టర్ అంటే Aij ఈ ఫార్ములా తెలుసు కదా, ఇంటూ మైనర్ -1 హోల్ పవర్ 1 ప్లస్ 2 ఇంటూ -46. సో 46 అనేది కోఫాక్టర్. సో M13. సో థర్డ్ ఎలిమెంట్ 13 అంటే 5, ఆ ఎలిమెంట్ ఆ రో తీసేస్తే 6015 అవుతుంది. సో అది మైనర్, 6 ఇంటూ 5 -0 30. సో -1 హోల్ పవర్ 1 ప్లస్ 3 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 30. కోఫాక్టర్ కూడా 30. సో నెక్స్ట్ M21. సపోజ్ ఇది ఇక్కడ ఏంటి, ఇప్పుడు M21 అంటే మైనర్ ఆఫ్ సెకండ్ ఆఫ్ ఫస్ట్ కాలం అంటే ఇదే కదా. సో అదున్న రో అదున్న కాలం తీసేస్తే -3 5 -7. సో 3 ఇంటూ 7 ఎంత 21 -25, -3 ఇంటూ -7 21 -25 ఈజ్ ఈక్వల్ టు -4. సో కోఫాక్టర్ ఇంటూ -1 హోల్ పవర్ 2 ప్లస్ 1. ఓకే, 2 1 కదా, 2 ప్లస్ 1 ఇంటూ -4 ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ M22 అంటే ఇప్పుడు ఏంటి, ఇక్కడ M22 అంటే ఇదే కదా పాయింట్. సో ఈ పాయింట్ యొక్క మనకి మైనర్ కోఫాక్టర్ తెలియాలి. సో 0 ఉన్న రో కాలం తీసేస్తే 2 5 1 -7 వస్తుంది. సో అది M22. దాని డిటర్మినెంట్ అంత 2 ఇంటూ -7 -14, 1 ఇంటూ 5 -5 ఈక్వల్ టు -19. అది
మైనర్ కింద వస్తుంది. సో కోఫాక్టర్ అంటే ఏంటి? A22 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ 2 + 2 ఇంటూ -19. సో -1 హోల్ పవర్ 2 + 2 అంటే ఎంత? 1 కదా. సో ఇంటూ -19 -19 అవుతుంది, అది కోఫాక్టర్. సిమిలర్లీ M23 అంటే ఏంటి? ఏముంటది M23 అంటే? సో A23 ఏంటి ఇక్కడ ప్రాబ్లం? సెకండ్ రో థర్డ్ కాలం. సో 4 అదున్న రో అదున్న కాలం తీసేస్తే 2 3 1 5 వస్తుంది అనమాట. 2 3 1 5 2 - 3 1 5 2 - 3 1 5. సో అది మైనర్ రావాలంటే దాని డిటర్మినెంట్ 2 × 5 -3. సో 13. కోఫాక్టర్ అంటే -1 హోల్ పవర్ 2 + 3 × 13 is -30. సో నెక్స్ట్ M31 అంటే థర్డ్ రో ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలం అంటే ఏది? థర్డ్ రో ఫస్ట్ కాలం అంటే ఇక్కడ థర్డ్ రో ఫస్ట్ కాలం. సో ఇది కదా. సో ఈ రో ఈ కాలం తీసేస్తే -3 5 0, 4 అనేది డిటర్మినెంట్ చెప్తుంది అన్నమాట. మైనర్ M31. సో -3 × 4 -0 × 5, సో -12. సో దాని యొక్క కోఫాక్టర్ అనుకోవాలంటే -1 హోల్ పవర్ 3 + 1 × -12. సో -1 హోల్ పవర్ 3 + 1 అంటే 1. సో -1 హోల్ పవర్ 4 1 అంటే 1 × -12 సేమ్. మైనర్ 31 కోఫాక్టర్ సేమ్ అవుతుంది. ఎప్పుడైతే I + J అనేది ఈవెన్ అయితే రెండు సేమ్ అవుతాయి, ఆడ్ అయితే రెండుకి ఆపోజిట్ సైన్ వస్తాయి అన్నమాట. ఇక్కడ M32 2562 2 × 4 -30, సో -22. సో ఇక్కడ ఏంటి? 3 + 2 ఎంత? 5. ఆడ్ కాబట్టి అది కన్ఫామ్ గా కోఫాక్టర్ అనేది దానికి వచ్చే మైనర్ కి ఆపోజిట్ సైడ్ ఉంటుంది. -22 అయితే +22 అవుతుంది. సో లాస్ట్ M33 థర్డ్ రో థర్డ్ కాలం. సో 3 + 3 అంటే 6 ఈవెన్. సో M33 అంటే ఏంటి? థర్డ్ రో థర్డ్ కాలం అంటే ఏ ఎలిమెంట్? ఈ ఎలిమెంట్. థర్డ్ రో థర్డ్ కాలం ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ రో ఈ ఎలిమెంట్ రో ఈ ఎలిమెంట్ కాలం రిమూవ్ చేస్తే -2 - 3 6 0 అని ఉంది. సో దాని డిటర్మినెంట్ అంటే 2 × 0 -6 × -3 -18. సో 0 -18 18. సో ఇక్కడ 3 + 3 అంటే ఈవెన్ కాబట్టి కోఫాక్టర్ మైనర్ సేమ్ సైన్ తో ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇక్కడ మనకి కోఫాక్టర్స్ తెలిసినాయి, ఎలిమెంట్స్ తెలిసినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి మామూలుగా డిటర్మినెంట్ అంటే A11 × A31. సో మనకి డిటర్మినెంట్ అంటే A11 × క్యాపిటల్ A1, A12 × క్యాపిటల్ A12 ప్లస్ A13 × క్యాపిటల్ A13 చేస్తే డిటర్మినెంట్ వస్తుంది. కానీ ర్యాండమ్ గా చేస్తే ఏమవుతుంది? A11 × A31, A21 × A32, A13 × A33. సో A1 అంటే 11 అంటే 2, A31 అంటే -12, ఇది -3, ఇది 22, ఇది 5, ఇది 18. సో 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 0 అవుతుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. సో ఈ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేసి మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం, అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ లో ఇప్పుడు మైనస్ కనుక్కోవాలి. దేని మైనస్ కనుక్కోవాలి? ఫాలోయింగ్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఏంటి? మ్యాట్రిక్స్ 2 0 2 -4 0 3. సో 2/2 మ్యాట్రిక్స్. సో ఫస్ట్ ఎలిమెంట్ అంటే సో A11 అనేది 2. సో ఇప్పుడు మైనర్ కనుక్కోండి. M11 అంటే ఏంటంటే సో ఆ కాలం తీసేస్తే ఏమవుతుంది? 3 అవుతుంది, అంతే కదా. A11 కోఫాక్టర్ అంటే -1 హోల్ పవర్ 1 + 1 × M11. సో 3 ఫ్యాక్టర్ అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ A12 అంటే ఏంటి? ఎలిమెంట్ అందులో 4 కదా. సో A12 4 అంటే M12 ఎంత? ఆ 4 ఉండే వెర్టికల్, ఆ 4 ఉండే హారిజాంటల్ 0 అన్నమాట. M12 0. సో M12 is 0. సో A12 ఏమవుతుంది? -1 హోల్ పవర్
1+2 ఇంటూ 0, అది కూడా ఇంటూ 0 కాబట్టి అది కూడా 0 అవుతుంది, కోఫాక్టర్ కూడా. సో నెక్స్ట్ మైనస్ అంటే మళ్ళీ M21 అంటే M21 మైనర్ అంటే ఏంటి, ది A21 అనేది 0 అంటే ఇది కదా. సో ఆ రో ఆ కాలం తీస్తే -4 ఉంది, -4. కోఫాక్టర్ A21 ఈజ్ -1 హోల్ పవర్ 2 + 1 ఇంటూ M21. -1 whole cube -1, -1 into -4, 4 మాట. So cofactor of A21 element is 4. So next ఏంటి, ఏ ఎలిమెంట్ ఉంది నెక్స్ట్, 3 ఎలిమెంట్. ఇప్పుడు 3 ఎలిమెంట్ ఉంది ఇక్కడ. ఓకే, సో 3 ఎలిమెంట్ ఉంది. సో A22 అనేది 3 అంటే సెకండ్ రో సెకండ్ కాలం. సో మనకి A22 అనేది 3. సో M22 అంటే 3 - 4 0. సో ఏ ఎలిమెంట్ 3 ఉన్న రో సో 3 ఉన్న రో అండ్ కాలం బ్లాక్ చేస్తే మనకి ఎలిమెంట్ 2 ఉంది. సో -1 హోల్ పవర్ సెకండ్ రో సెకండ్ కాలం 2 + 2 ఇంటూ 2. సో -1 హోల్ పవర్ 4 ఈక్వల్ టు 1. సో M22 is 2. సో A22 ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అయిన ఉండదు, M22 is 2. A22 అంటే -1 హోల్ పవర్ 2 + 2 ఇంటూ M22. సో ఇది పాజిటివ్ కాబట్టి ఈక్వల్ టు M22 అవుతుంది, 2 అవుతుంది కోఫాక్టర్ కూడా. సిమిలర్లీ ఇక్కడ వేరియబుల్స్ ఇచ్చాడు, ఇక్కడ ఫస్ట్ నెంబర్స్ ఇచ్చాడు, తర్వాత ABCD ఇచ్చాడు. సో ఇక్కడ A11 అంటే A అంటే ఇది, ఆ రో ఆ కాలం తీస్తే ఏమవుతుంది, M11 D అవుతుంది, అంతే కదా. A12 అంటే ఈ C. సో M12 ఏమవుతుంది, ఆ రో ఆ కాలం కాబట్టి ఈక్వల్ టు B. A1321 అయితే B. సో దాని మైనర్ ఏమవుతుంది, ఇది B కాబట్టి B ఉన్న రో కాలం తీసేస్తే ఈక్వల్ టు C మాట. సో నెక్స్ట్ A22 ఈక్వల్ టు D. సో M22 ఈజ్ ఈక్వల్ టు D కదా, ఇక్కడ దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేట్టు, ఎలిమెంట్ D. సో ఆ రో ఆ కాలం తీసేస్తే ఈక్వల్ టు A. సో ఇప్పుడు కోఫాక్టర్స్ అంటే A11 ఈజ్ -1 హోల్ పవర్ 1 + 1 ఇంటూ D. సో ఇట్ ఈస్ D ఓన్లీ. సో హియర్ A12 అంటే -B. సో -1 హోల్ పవర్ 2 + 1 ఇంటూ మైనర్ తో మల్టిప్లై చేస్తే కోఫాక్టర్స్ తో ఎలిమెంట్ మైనర్. సో నెక్స్ట్ M21 ఈజ్ C. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ఈ ప్రాబ్లం డయాగోనల్ మ్యాట్రిక్స్ ఉందా, దీనికి మైనర్స్ కోఫాక్టర్స్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం చదువు, ఇక్కడ ఏంటి మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో, మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు 1 1 1 0 0 0 0 0 0 1. సో ఇక్కడ మనకి ఏంటి మైనర్స్, బై డెఫినేషన్ ఆఫ్ మైనర్స్ అండ్ కోఫాక్టర్స్ కనుక్కోవాలి. సో M11 ఫస్ట్ ఎలిమెంట్ మైనర్ ఫ్యాక్టర్ అంటే 1 0 0 1 ఈజ్ 1. సో M12 ఫస్ట్ కాలం అంటే 0 0 1 1 ఈజ్ 0. సో M21, సో M13, సో ఇది దీని డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ M21 అంటే ఈ రో. సో M21 అంటే ఈ రో ఖాళీ, ఈ రో ఖాళీ అంటే 1 1 1 0 0 0 0 0 0. సో M21 అంటే ఏంటి, సెకండ్ రో ఫస్ట్ కాలం. సో ఈ ఎలిమెంట్ ఓకే, ఆ ఎలిమెంట్ ఉన్న రో అది కామన్ తీస్తే ఏమవుతుంది, 1 0 0 1 అవుతుంది, అంతే కదా. సో సిమిలర్లీ M21 కామన్. సో M22 ఏమవుతుంది, మైనర్ ఆఫ్ A22. సో A22 అంటే 1, అక్కడ మైనర్ ఆఫ్ A22 ఎంత, 1 0 0 1 is equal to 1, minor of A22. Then
దెన్ మైనర్ ఆఫ్ A23 ఎంత అవుతుంది? సో మైనర్ ఆఫ్ A23 మైనర్ ఆఫ్ A23 అంటే ఏమవుతుంది? ఇక్కడ ఈ పెద్ద మ్యాట్రిక్స్ లో A23 అంటే సెకండ్ రో థర్డ్ కాలమ్స్. ఈ మైనర్ ఏమవుతుంది? ఈ మైనర్ 1001. సో మైనర్ ఆఫ్ A23. సో మైనర్ ఆఫ్ A23 అయిపోయింది. మైనర్ ఆఫ్ 31 is equal to 0100 is equal to 0 is equal to 1. So minor of 31 అంటే 0010. minor of 33 అంటే 32 అంటే minor of 32 అంటే 1000 is equal to 0. So M24 అంటే minor of A33, it is 0. సో నెక్స్ట్ కోఫాక్టర్స్ కి మైనర్ కి రిలేషన్ అంటే Aij is equal to అంటే కోఫాక్టర్ అన్నమాట. ఓకే, కోఫాక్టర్ is equal to -1 whole power I plus j is, so the cofactor is related to minus Mij. Okay, so next question, which of the following statements సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ లో మైనస్ చూడాలి. సో ఫస్ట్ ఈ 1 కి, సో 1 అంటే A11 యొక్క మైనర్ ఏంటంటే M11 ఏమవుతుంది? ఫస్ట్ సో 5 - 1 1 2. ఓకే, తర్వాత M12 మాట. M12 అంటే సో M12 అంటే ఇది సెకండ్ కాలం ఎలిమెంట్ అంటే ఏమవుతుంది? దీని డిటర్మెంట్ M12 అంటే 30 - 1 2 అంటే 6 - 0 6 మాట. నెక్స్ట్ M13 అంటే ఈ ఎలిమెంట్, సో ఈ రో ఈ కాలం తీస్తే అది డిటర్మెంట్ 3501 అంటే 3 - 0 3. నెక్స్ట్ M21 అంటే ఇప్పుడు ఏం చేయాలి? సెకండ్ రో ఫస్ట్ కాలం, సో ఆ కాలం తీస్తే 0412, సో 0 - 4. సో M22 అంటే 5, సో ఇది సో ఈజ్ ఈక్వల్ టు 1042 2 - 0 2. సో M23 అంటే సెకండ్ రో థర్డ్ కాలం ఈ ఎలిమెంట్, సో అది ఏ రోలో ఉంది? ఆ రోలో. సో సేమ్ ఆ కాలము ఆ రో తీసేస్తే ఏముంటుంది? M23 1001, సో ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ డిటర్మినెంట్స్ అన్ని మైనర్స్ అన్ని కనుక్కున్నాం. కోఫాక్టర్స్ అంటే నథింగ్ బట్ A11 అంటే జస్ట్ -1 whole power 1 + 1 into M11. సో అయితే దాని నెగిటివ్ సైన్ అని వస్తుంది, పాజిటివ్ సైడ్ అని వస్తుంది. ఎలాగంటే Aij is equal to -1 whole power I plus j is Mij అంటే మైనర్స్, Aij అంటే కోఫాక్టర్స్. సో I plus j అనేది ఏమి ఉండాలి? ఓకే, I plus j అనేది ఈవెన్ అయింది అనుకో, -1 whole power I plus j is always 1 if I plus j is even. అది ఆడ్ అయితే దాని -1 whole power I plus j is -1 అన్నమాట. సో కోఫాక్టర్స్ కి దానికి అదే రిలేషన్. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మైనస్ అన్ని కనుక్కున్నాం, ఇంకా థర్డ్ కాలం థర్డ్ రో మైనస్ కనుక్కోవాలి. సో థర్డ్ రో మైనర్స్, సో దీని మైనర్ కావాలంటే అంటే ఇదేంటి? థర్డ్ రో అంటే M31 ఈస్, సో థర్డ్ రో కాలము -1 into 0 -20 -054 -1, సో -20 M31 అంటే. సో 1 into -1 ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్
ఇప్పుడు వన్ ఎలిమెంట్, ఈ ఎన్నో ఎలిమెంట్, ఈ వన్ ఎలిమెంట్ థర్డ్ రో ఫస్ట్ కాలం. సో M31 అంటే M31 అంటే ఏంటి? ఈ ఎలిమెంట్ ఏ రోలో ఉంది? థర్డ్ రోలో ఉంది. సో ఆ రో సెకండ్ కాలం లో ఉంది. సో ఆ కాలం తీస్తే ఏమవుతుంది? 1 3 4 -1. సో దీని డిటర్మెంట్ ఏమవుతుంది? -1 -12. సో -13. సో M33 ఏమవుతుంది? మైనర్ డిటర్మెంట్ ఆఫ్ M33 అంటే ఈ రో ఆ కాలం తీసేస్తే 1 0 3 5. సో 5. సో ఇప్పుడు కోఫాక్టర్స్ కావాలంటే నథింగ్, జస్ట్ aij ఈజ్ నథింగ్ బట్ -1 హోల్ పవర్ i ప్లస్ j ఈజ్ mij. మీకు మైనర్స్ వచ్చినాయి కదా అని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి -1 హోల్ పవర్ i j మీద డిపెండ్ అవుతుంది. -1 హోల్ పవర్ i ప్లస్ j ఈవెన్ అయితే 1, ఆడ్ అయితే -1 అవుతుంది. సో నెక్స్ట్ యూజింగ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్ సెకండ్ రో ఎవాల్యుయేట్. సో ఈ డిటర్మెంట్ ఎవాల్యుయేట్ చేయబడి యూజింగ్ కోఫాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సెకండ్ రో యూజ్ చేసి దాని కోఫాక్టర్స్ కనుక నేను డిటర్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. సో చేద్దాం. సో ఇవన్నీ అరేంజ్ చేసేద్దాం. సో మనకి ఏమి ఇచ్చారు? ఇప్పుడు మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో వి విల్ డూ. సో మనకి మ్యాట్రిక్స్ ఎంత ఇచ్చాడు? 5 3 8 2 0 1 1 2 3. ఓకే, 5 3 8 2 0 1 1 2 3. సో మ్యాట్రిక్స్ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ కాదు, డైరెక్ట్ గా డిటర్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో వాడు ఏమంటున్నాడంటే డెల్టా ఈక్వల్ టు 5 3 8 2 0 1 1 2 3. సో ఈ డిటర్మెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాడు? ఫైండ్ అవుట్ చేయమన్నాడు యూజింగ్ సెకండ్ రో ఎలిమెంట్స్, యూజింగ్ కోఫాక్టర్స్ ఆఫ్ సెకండ్ రో ఎలిమెంట్స్. సెకండ్ రో ఏంటి? ఇదే కదా ఇక్కడ. ఓకే, సో దీని ఇప్పుడు దీని కోఫాక్టర్ కావాలి మనకి. ఓకే, ఫస్ట్ది సెకండ్ రో అంటే ఏంటి? A21 ఇది ఈజ్ 2, A22 ఎంత? 0, A23 ఎంత? 1. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది? A21 అనేది సెకండ్ రో ఎలిమెంట్, దాని కోఫాక్టర్ క్యాపిటల్ A21 అనుకో, ప్లస్ A22 ఇంటూ క్యాపిటల్ A22. సో A23 ఇంటూ క్యాపిటల్ A23. సో మనకి ఎలిమెంట్స్ వాల్యూస్ తెలుసు, కానీ మనకి ఇవి కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, సో మామూలుగా మనకి aij అంటే ఏంటి? కోఫాక్టర్ -1 హోల్ పవర్ i ప్లస్ j mij, అంతే కదా. mij అంటే మైనర్స్ అంటే కోఫాక్టర్స్. సో ఫస్ట్ A21 అంటే ఇది ఉంది కదా. సో 5 3 8 2 0 1 1 2 3. సో దీని మైనర్ అంటే అదున్న రో అదున్న కాలం తీసేస్తే ఏముంటుంది మనకి? A21 ఇంటూ డిటర్మెంట్ ఆఫ్ సో మైనర్. సో మనం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం అంటే, సో మనకి ఏం కావాలి ఇప్పుడు? A21 కావాలి. A21 అంటే -2 + 1 M21 అంతే కదా. అంటే -1 ఇంటూ M21. తర్వాత ఇంకేం కావాలి? A22 కావాలి. A22 అంటే -2 + 2 M22. సో -1 హోల్ పవర్ 4 ఇట్స్ నథింగ్ బట్ A22 ఈజ్ M22. సో A23 కావాలనుకో, -హోల్ పవర్ 2 + 3 M23. సో ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ M23. సో M21 అంటే M21 అంటే మైనర్. సో సెకండ్ రో ఫస్ట్ కాలమ్ యొక్క మైనర్ కావాలి. సో మనకి మ్యాట్రిక్స్ ఇదే ఉంది 5 3 8 2 0 1 1 2 3. సో మనకి ఈ ఎలిమెంట్ కావాలి. సో ఆ ఎలిమెంట్ ఉన్నారు, ఆ ఎలిమెంట్ తీసేస్తే అదేమవుతుంది? 3 8 2 3 అవుతుంది కదా నెట్. సో అదే M23 మాట.
M21 అంటే 3823 అంతే కదా. సో అదేమవుతుంది, దాని వాల్యూ ఎంత M21 9 - 16 అంటే -7. సో M21 -7 అంటే -1 ఇంటూ M21 ఎంత 7 అవుతుంది అంతేనా. సో నెక్స్ట్ M22 అంటే ఇక్కడ 201 1 2 3. M22 అంటే ఏంటి, ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం. సో ఈ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ ఏ రోల్ ఉంది, ఈ రోల్ ఉంది, కాలం తీసేస్తే మనకి M22 అని ఏమొస్తుంది, డిటర్మినెంట్ ఆఫ్ 5183. సో డిటర్మినెంట్ ఆఫ్ 5183 అంటే ఎంత, M22 5 × 3 15 - 8 అంటే అది 7. M22 కూడా 7 అన్నమాట. సో ఈజ్ ఈక్వల్ టు 7. సో M22 సబ్స్టిట్యూట్ చేస్తే ఆ కోఫాక్టర్ కూడా 7. ఇక్కడ కోఫాక్టర్ 7, A21 7, A22 7 వచ్చింది. ఇప్పుడు A23 కనుక్కోవాలంటే ఫస్ట్ M23 కనుక్కోవాలి. M23 అంటే ఏ రో ఏ కాలము, సెకండ్ రో థర్డ్ కాలం అంతే కదా. సెకండ్ రో అంటే సెకండ్ రో, ఇది థర్డ్ కాలం అంటే ఈ ఎలిమెంట్. సో ఆ ఎలిమెంట్ ఏముంది, సెకండ్ రో థర్డ్ కాలం తీసేస్తే ఉంటుంది M23 5312. సో 5312 అంటే 5 × 2 అంటే 10 - 3 7, అది కూడా 7 అన్నమాట. సో మనకి అది 7 వచ్చింది. సో M23 7 వచ్చింది, -2 వచ్చింది కాబట్టి అది -7 అవుతుంది. కోఫాక్టర్ -7 అవుతుంది అనమాట. ఓకే, సో మనకు ఇప్పుడు A21 వచ్చేసింది. A21 ఎంత 7, A22 ఎంత 7, A23 -7. కోఫాక్టర్స్ కనుక్కున్నాం, ఎలిమెంట్స్ తెలుసు. ఎలిమెంట్స్ A21 అంటే 2. సో A21 అంటే 2 సెకండ్ రో ఎలిమెంట్స్. A22 అంటే 0, A23 అంటే 1. సో ఇప్పుడు మనకి డిటర్మినెంట్ ఎంత తెలుసు, A21 క్యాపిటల్ A21 ప్లస్ A22 క్యాపిటల్ A22 ప్లస్ A23 క్యాపిటల్ A23. సో 2 × 7 ప్లస్ 0 × 7 ప్లస్ 1 × -7. సో ఏమవుతుంది, 14 + 0 - 7 ఈజ్ ఈక్వల్ టు 7 అన్నమాట. సో ఫైనలీ ద సమ్ డిటర్మినెంట్ ఎంత అవుతుంది యూజింగ్ సెకండ్ రో 7. సో ఇది. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి, సో ఈ ప్రాబ్లం అయింది, మనం థర్డ్ ప్రాబ్లం చేసాం అప్పటికి. సో ఈ ప్రాబ్లం ఈ కంప్లీటెడ్. సో నెక్స్ట్ యూజింగ్ ద కోఫాక్టర్స్ ఆఫ్ థర్డ్ కాలం, ఇక్కడ థర్డ్ కాలం యూజ్ చేసి కోఫాక్టర్ చేసి డిటర్మినెంట్ కనుక్కోమన్నారు. సో మనం ఇక్కడ క్లాస్ ఎండ్ చేస్తున్నాం. సో ఐ విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.